ఈరోజు ఆఖరు జడ్పీటీసీ పాలకవర్గ సమావేశం. ఆ సమావేశాలకి మా డోలు మోతల ద్వారా మా యొక్క సమస్య పరిష్కారం చేస్తారు ఆశిస్తూ ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే ఉపాధి హామీ పథకం ఎన్ఆర్జీఎస్ అనే రోడ్లు అనేది ఏజెన్సీ ప్రాంతానికి వచ్చి పెడుతున్నారు. ఎవరైతే ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారో టెండర్లు లేకుండా డైరెక్ట్గా వాళ్ళకి ఈ నిధులు ఇస్తారు. సంవత్సరం బాండ్ ఏమి ఉండదు. ఈ 10 సంవత్సరాల పాటు రోడ్డు చేస్తూనే ఉంటారు. ఈ కాలంలో వర్షాలు వచ్చి కొట్టుకుపోతుంటాయి. ఈ రకంగా ఇది మన గౌరవ పవన్ కళ్యాణ్ గారు డుమ్రుగూడ మండలంలో 2వ విడత జన్మల్లో మెట్టపాలెం పీటీసీ గ్రామాలకి 3,77,00,000 రూపాయలు 4 కిలోమీటర్ రోడ్డు శంకుస్థాపన చేశారు. ఇప్పటికి 11 నెలలు అవుతుంది. రోడ్డు మాత్రం ప్రారంభం చేయలేదు. అది ఫారెస్ట్ పర్మిషన్ అవసరం లేదు. కొండ కింది గ్రామం. వర్షం వస్తే మనుషులు మోసుకెళ్ళాలా. 2 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఏరియా. 3 మండలాలు, ఒక పక్క బొండపల్లి, ఒక పక్క గంట్యాడ, ఒక పక్క అనంతగిరి మండలాలు. కానీ ఇప్పటికే వెంటనే రోడ్డు పనులు స్టార్ట్ చేయాలని చెప్పేసి మీకు డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాదు, అనకాపల్లి జిల్లాలో గౌరవ పార్లమెంట్ సభ్యులు అంటే సీఎం రమేష్ గారు చెప్తే నరేంద్ర మోడీ గారికి పొలకపడిన ఏరియా. అక్కడ కూడా విఎండిఎల్ పెట్టిన మన పశువుల బంధు కానీ, జిలుగులో కానీ, నీళ్ళ బంధు గ్రామాన్ని కానీ పీటీసీ ఆదివాసీ కోతులు రోడ్డు లేక డోలీలు కట్టి గుర్రాల మీద వెళ్ళే పరిస్థితి ఉంది. గుర్రాల మీద నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమస్య పరిష్కారం చేయడం కోసమే ఉమ్మడి జిల్లా విశాఖపట్నం జడ్పీ కార్యాలయం వద్ద మా ర్యాలీ చేయడం కోసం వచ్చాం. వెంటనే పరిష్కారం చేయకపోతే మాత్రం రానున్న కాలంలో పెద్ద ఎత్తున డోలీలతో మరోసారి ఉద్యమాన్ని నిర్వహిస్తాం. గ్రామం సీమలపాడు పంచాయతీ, రాయఘాత మండలం, అనకాపల్లి జిల్లా. మాది జీరుగులవ పసుల బందకి రోడ్డు ఇస్తామని ఇప్పుడు కూడా ఇవ్వలేదు. మేము డోలు మూతలతో చాలా ఇబ్బంది పడి మరి గత సంవత్సరాలు మా నాన్నగారు కూడా మరి హాస్పిటల్కి తీసుకురావడానికి చాలేక మరి చనిపోయారు. చనిపోయి 4 సంవత్సరాలు అవుతుంది. మాకు ఇప్పటికైనా గవర్నమెంట్ రోడ్డు మాకు స్పందించాలని, రోడ్డు ఇస్తే మాకు చక్కగా మేలు జరుగుతుందని కోరుతున్నాం. నా పేరు అంతా పొంపల పసులు మందాల గ్రామం. మాకు రోడ్డు లేకుండానే నిలుగా వచ్చేసినాము. హాస్పిటల్కి కూడా మన డోర్ మూత చేసుకుని వెళ్తున్నాము. ఎవరికి మాకు పట్టించలేదు. ఇప్పుడు 5 సంవత్సరం అయిపోయింది. ఎవరికి మాకు పట్టించలేదు, ఇవ్వలేదు, రాదలేదు. మరి ఊరికి కూడా చూడడానికి రాలేదు. పైకి ఎక్కలేదు. మన కొండ ఎక్కుతున్నాము, నడిచేస్తున్నాము. మాకు రోడ్డు కావాలా, రోడ్డు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అది గురువు మీద మేము ఎక్కేసి వస్తున్నాము. సంతకెళ్తే కూడా మేము నడుస్తామంటే నడుస్తాను, మేము చాలేదు. ఆ రోడ్డు లేకుండా మాకు ఎప్పుడు రోడ్డు ఇస్తారో అనేసి మేమంతా కోరుకుంటున్నాము. గురువు ఎక్కేసి చూస్తే మీరు ఇవ్వాలి, మరి మనకి రోడ్డు ఇవ్వాలి. డోర్ మీద తీసుకెళ్తున్నాం మేము. మా ఊరి పేరు నీలబంద్ సార్. మాది రోలుగుంట మండలం, ఆర్ల పంచాయతీ. నా పేరు చిన్న. అంటే మాకు గర్భిణీ స్త్రీలు పట్టుకెళ్ళాలన్నా, కిందకి ఈ చిన్న పిల్లలు జ్వరాలు జబ్బులు వచ్చిన పట్టుకెళ్ళాలన్నా డోలు మూతలతోటే మోయాలి సార్. అంటే అలాగని కొంతమంది అలాగ చనిపోతున్నారు సార్. చిన్న పిల్లలతో సహా తల్లిలు, పిల్లలు అలాగ చనిపోతున్నారు. అలాగే ఇప్పుడు కూడా చాలా వీడియోలు పెట్టాము. ఎవరు ప్రభుత్వం అలాగ పట్టించుకోవట్లేదు. అలాగే నడుచుకుంటూ డోలు మూతలతోటే అలాగ మోసుకుంటాం సార్. అందువల్ల అలాగా ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అలాగా డోలు మూతలతోటి మోయడానికి కొద్దిగా ఇబ్బంది అలాగ తగ్గుతుందని అలాగా ఈ వీడియో పెడుతున్నాం సార్. నాకు రోడ్డు కావాలి సార్. ఈ రోడ్డు సహకారం కల్పిస్తారని మాట్లాడుకుంటున్నాను.